హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. సో మీరు ఎలా ఉన్నారు అనేది నా కమెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే ఏప్రిల్ 27 రోజు వ్లాగ్ అన్నమాట ఇది. సో ఆ రోజు మా మ్యారేజ్ డే ఉంది, అందుకని చెప్పేసి స్పెషల్ అన్నమాట. ఏంటంటే ఇంకా మనం ఎక్కడికి బయటికి వెళ్ళే సిచ్యువేషన్ కాదు. ఏ సెలబ్రేషన్ చేసుకుందామన్నా ఎవరిని పిలిచేటట్టు కూడా లేదు కదా. సో అందుకని మీ నలుగురమే ఇంట్లో ఫ్యామిలీతో కేక్ కట్ చేసుకున్నాం అనమాట. కొన్ని ఐటమ్స్ చేసుకొని ఇంట్లో. సో అవి ప్రతి ఒక్కటి మీకు షేర్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్లోకి వచ్చి మన వీడియోస్ చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఏంటంటే లాస్ట్ ఇయర్ నుంచి నేను ఇంట్లోనే కేక్ రెడీ చేస్తున్నాను అన్నమాట. మా ఇంట్లో ఏ స్పెషల్ డేస్ అయినా కానీ, పిల్లల బర్త్డేలు అయినా కానీ, అలాగే మొన్న మన ఛానల్ మోనటైజేషన్ కూడా నేనే ఇంట్లో కేక్ రెడీ చేశాను అనమాట. కూల్ కేకు చాలా బాగుంటుంది, అంత బాగా వస్తుంది అనమాట. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. 4-5 టైమ్స్ చేశాను నేను. కూల్ కేక్ రెడీ చేశాను అనమాట. అది బేకరీ స్టైల్లోనే చాలా ఏమాత్రం టేస్ట్ కూడా మనకి తేడా లేకుండా బేకరీలో తెచ్చుకున్న లాగే ఉంటుంది. సో అందుకని ఇంకా నేను ఇంట్లోనే రెడీ చేస్తున్నాను అనమాట. ఇంకే స్పెషల్ డేస్ అయినా కానీ ఇంకా బయట నుంచి తెచ్చే సిచ్యువేషన్ కూడా కాదు కదా ఇప్పుడు అని చెప్పేసి. సో అందుకని ఇంకా నేను ఇంట్లోనే కేక్ రెడీ చేశాను. ప్రతిసారి బాగా వచ్చింది. నేను 4-5 టైమ్స్ చేశాను. సో ఈసారి ఏంటంటే కొంచెం అసంతృప్తి అని చెప్పాలి కేక్ విషయంలో. నేను అది ఎలా జరిగింది ఏందనేది మీకు లాస్ట్లో చెప్తాను. సో ఇక్కడ ఏంటంటే 4-5 అవుతుందన్నమాట టైము. ఇంకా నేను అప్పుడు తల స్నానం చేసేసాను. ఇంక ఇవన్నీ మార్నింగ్ ఏంటంటే మామూలుగా స్నానం చేసేసుకొని ఇంక అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. అల్లం వెల్లుల్లి, అలాగే మసాలా, మన కేక్ బ్యాటర్ రెడీ చేసుకొని పెట్టుకోవడం. ఇంకా అవంతా చాలా లేట్ అయింది. 3 దాకా పట్టింది నాకు. 12కి 11కి అలా స్టార్ట్ చేసిన తర్వాత. సో ఇంకా 4-4:30 ఆ ప్రాంతంలో నేను ఇంకా తలస్నానం చేసి వచ్చి ఇంకా స్వీట్ రెడీ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఇంకా స్వీట్ ఏంటంటే తొందరగా అయిపోయేది ఏది ఉంటుందా అని చెప్పేసి ఇంకా ఇదే సేమియా పాయసం అని చెప్పేసి నేను ఇంక సేమియా పాయసం చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఏంటంటే గంటలు ఇక్కడ మనం కిచెన్లో ఉండి వంట చేసేటట్టు లేదు, చెమటలు గారిపోతుంటాయి కదా. సో అందుకని సింపుల్గా అయిపోవాలని చెప్పేసి స్వీట్ మాత్రం చాలా సింపుల్గా నేను సేమియా పాయసం చేసుకున్నా. సో అది నెయ్యి వేసి వేయించుకొని డ్రై ఫ్రూట్స్, సేమియాలు అవి ఇంకా పాలు వేసి ఇంకా సింపుల్గా అయిపోతుంది కదా. సో ఇంకా అది అయిపోయిందనమాట. ఇంక ఇప్పుడు నేను అన్నీ కట్ చేసుకుంటున్నాను అనమాట. బిర్యానీ అంటే బగారా రైస్ చేశాను, అలాగే చికెన్, మటన్ ఇవన్నీ ప్రతి ఒక్కటి షేర్ చేస్తాను మీకు, వీడియోలో ఉంటుంది. సో ఇక్కడ నేను ఇవన్నీ కట్ చేసుకుంటున్నాను. ఇంకా ఆనియన్స్, టమోటా, అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా మా పాప ఏమో అక్కడ కిచెన్లో ఇంకా అవన్నీ అక్కడ పెట్టేస్తుంది ఏమేం కావాలి అని చెప్పేసి. ఇంకొక ఆమె ఏమో ఇద్దరు కొట్టుకున్నారు, ఇంకొక ఆమె లోపల పడుకుందనమాట. సో వాళ్ళు కొట్టుకునేది కూడా వస్తుంటుంది వీడియో ముందు. ఒక్కోసారి బాగానే ఉంటారు కానీ ఒక్కోసారి ఎందుకో తెలియదు, ఇంకా ఒకే వయసు వాళ్ళు కదా, ఇంకా అలా కొట్టుకుంటూ ఉంటారు అనమాట. ఇంట్లో ఉన్న కాంచి ఇప్పుడు ఇంకా ఖాళీగా ఉంటారు కదా. సో అందుకని చెప్పేసి ఈమె ఏంటంటే రైస్ కడిగి పెడతానని అనింది. రైస్ నానితే బాగుంటాయి కదా అని చెప్పేసి ఇంకా రైస్ మాత్రం ఈమె కడుగుతుంది అనమాట, నేను కడుగుతాను. ఇంకా ఆమెకెందుకు ఆ పని అంటే ఇష్టం. ఇంకా ఆమె రైస్ కడుగుతుంది, నేనేమో ఇవన్నీ కట్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఇంకా పెద్ద ఆమెమో అలిగి పడుకుంది అనమాట లోపల. సో అలా ఉందన్నమాట. ఇంక ఇలా జరుగుతుంది వర్క్ అనేది. మార్నింగ్ మసాలాలు అవన్నీ రెడీ చేసి పెట్టుకోవడం మాత్రం చాలా టైం పట్టింది. ఈ మధ్య నేను మసాలాలు అవి రెడీ చేసుకొని పెట్టుకోవట్లేదు, ఎప్పటికప్పుడు రెడీ చేసి వేస్తున్నాను అనమాట. సో ఇంక ఇప్పుడు ఎక్కువ క్వాంటిటీలో కావాలి కదా, బగారా రైస్, మటన్కి, చికెన్కి వీటన్నిటికి కావాలి కదా అని చెప్పేసి ఇంకా నేను ఎక్కువ తెప్పించాను అనమాట. ఒక 2 డేస్ బ్యాకే. ఇంక మళ్ళీ 1 మంత్ వరకు ఉండేటట్టుగా నేను మసాలాలు కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో అందుకని చాలా టైం వేస్ట్ అయింది మధ్యాహ్నం. సో అదన్నమాట. ఇంక ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఆమె రైస్ కడిగి పెడితే 1 అవర్ కడిగితే బాగుంటుంది కదా. పలావుకి 1 అవర్ నానితే కడిగి మనం పక్కన పెట్టేస్తే 1 అవర్, హాఫ్ అన్ అవర్, 2 అవర్స్ అయినా బాగానే ఉంటుంది. సో ఏంటంటే రైస్ పుల్లలుగా మనకి బాగుంటుంది అనమాట చూడటానికి. సో అందుకని చెప్పేసి ఇంకెప్పుడైనా కానీ నేను అంతే చేస్తాను. బాస్మతి రైస్ అయితే ఒక 2 అవర్స్ అలా నాననిస్తాను. సో ఈరోజు మామూలు రైసే చేస్తున్నాను అనమాట. ఇంకా అందుకని చెప్పేసి 1 అవర్ అయినా నానితే బాగుంటుందిలే అని చెప్పేసి నానబెట్టేసాను. ఇంకా నాయి కూడా కట్ చేయడం అయిపోయినాయి. ఇంకా నేను ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేస్తాను అనమాట. ఏంటంటే ఇక్కడ గ్యాస్ స్టవ్ మీదనేమో నేను
తాలింపు వేసేసి తర్వాత రైస్ కుక్కర్లో పెట్టేసాను అనమాట. సింపుల్గా అయిపోతుంది, ఎందుకంటే బటన్ పైకి పడుతుంటుంది అనమాట. సో మళ్ళీ రైస్ కుక్కర్ ఎక్కడ ఖరాబ్ అవుతుందో అని చెప్పేసి తాలింపు వరకు నేను దీని మీద స్టవ్ మీద చేసేసి గ్యాస్ స్టవ్ మీద దాని మీద పెట్టేస్తాను అనమాట. సో ఇంకా అప్పుడు బాగుంటుంది కదా, ఇంకా రైస్ పర్ఫెక్ట్గా అవుతుంది అనమాట. సో ఎలా అలవాటు అయితే అలానే కదా, రైస్ కుక్కర్లో రైస్ అలవాటు అయిందనమాట మాకు. సో అందుకని చెప్పేసి ఇంకా నేను కొంచెం ఫస్ట్ ఆయిల్ వేసాను, తర్వాత కొంచెం నెయ్యి యాడ్ చేశాను అనమాట. సో నెయ్యి ఉంటేనే మనకు పలావుకి మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. సో నెయ్యి లేక ఎంతైనా సరే, మనం ఎంత క్వాంటిటీ వేసుకున్నా కొంచెమైనా సరే నెయ్యి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతేనే బాగుంటుంది అనమాట. సో అందుకని నేను తప్పనిసరిగా కొంచెమైనా నెయ్యి వేస్తాను. ఇంకా నెయ్యి లేకుంటే ఇంకా బాగుండదు అనమాట పలావ్ టేస్ట్ అనేది. ఇప్పుడు ఉండే నూనెలు ఇవన్నీ ఏం టేస్ట్ రాదనమాట. సో అందుకని చెప్పేసి కొంచెం నెయ్యి వేసాను. సో ఇంక ఇవన్నీ స్పైసెస్ అన్నీ వేసాను అనమాట. ఇప్పుడు ఎక్కువ స్పైసీగా తినేటట్టు కూడా లేదు కదా, కొంచెం ఎండాకాలం కదా అని చెప్పేసి తక్కువే వేసాను స్పైసెస్. నేను మసాలాలో ఇవన్నీ వేసాను అనమాట. అవి చెక్క, లవంగ అవన్నీ ఇంకా పౌడర్లో కలిపి నేను పౌడర్ చేశాను ధనియాలలో వేసి. అందుకని చెప్పేసి ఇంకా స్పైసెస్ తక్కువ వేసాను అనమాట. కొంచెం చాజీరా, 2 ఇలాచి, రెండే వేసాను, లవంగ అవన్నీ. మళ్ళీ కర్రీ ఘాటు ఇవన్నీ, పలావ్ కూడా ఘాటు ఉంటే ఎందుకులే అని చెప్పేసి ఈసారి కొంచెం ఘాటు తగ్గించి వండుదామని చెప్పేసి స్పైసెస్ తక్కువ యాడ్ చేశాను అనమాట. సో చాలా బాగా వచ్చింది. మనం నెయ్యితో చేసుకుంటే ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. సో అందుకని ఇంకా నేను తాలింపు చేసేసి వాటర్ వేసేస్తున్నాను అనమాట. ఒక 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను, అందులోకి 5½ ఏమో వాటర్ వేసాను అనమాట. ఒక ½ గ్లాస్ తగ్గించేస్తే బాగుంటుంది కదా, ఇంకా పుల్లలుగా వస్తాయి. ఆల్రెడీ బియ్యం నానతాయి కదా ఒక ½ అవర్ అలా. అందుకని చెప్పేసి ఒక ½ గ్లాస్ తక్కువే తీసుకుంటాను అనమాట. మరి 1 గ్లాస్కి 2 గ్లాస్ అయితే అంత పర్ఫెక్ట్గా రాదనమాట, కొంచెం మెతుకులుగా ఉండదు అనమాట. సో అందుకని ఒక ½ గ్లాస్ తగ్గించాను అనమాట. ఇంకా సాల్ట్ కూడా వేసేసి స్టవ్ మీద పెట్టి ఇంకా దీని మీద రైస్ కుక్కర్ మీద పెట్టేస్తాను అనమాట. సో ఇంకా రైస్ కుక్కర్ మీద పెట్టేస్తే ఇంకా దాని పని అది అయిపోతుంది. ఇంకా దాని వరకు ఎప్పుడో ఒకసారి కలదిప్తే అయిపోతుంది కదా సింపుల్గా. సో అందుకని ఇంకా మళ్ళీ ఇంకా కర్రీస్ చేసేవి ఉన్నాయి కదా, ఇంకా మటన్ చేయాలి, మళ్ళీ చికెన్ కూడా చేయాలి కదా, ఇంకా 2 చేయాలి. పాయసం అయిపోయింది పక్కన ఉంది కానీ. సో నేనేంటంటే ఆమె ఊరికి పడుకుంది కదా, ఇంకొక ఆమె కోసం చూస్తున్నారా అమ్మ అంటే ఇంకా ఆమె రావట్లేదు. మళ్ళీ అలుగుతుందో ఏడుస్తుందని మళ్ళీ బతిలాడినా కానీ ఇంకా రావట్లేదు అనమాట. సో ఇంకా నేను ఆమెకి వెళ్ళి చూసుకుంటూ ఇంకా వస్తూ పని చేసుకుంటూ ఉన్నాను అనమాట. సో ఇంక ఈమె ఇంట్లో బయటకు తిరుగుతుంది, మళ్ళీ ఏమంటుందో, మళ్ళీ గొడవ అవుతుందేమో అని చెప్పేసి నేను వాళ్ళని చూసుకుంటూ ఇంకా వంట ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇంకా 5:30 అలా అయింది అనుకుంటా. మా హస్బెండ్ కూడా వచ్చారు. సో ఇంకా ఆ రోజు కూడా వెళ్ళారనమాట తను. ఇంకా ఇంటి దగ్గర ఎందుకు, మళ్ళీ సాయంత్రం ఎలాగో త్వరగానే వస్తారు కదా 5 కల్లా అని చెప్పేసి ఇంకా ఆ రోజు తను కూడా ఏమి ఉండలేదన్నమాట ఇంటి దగ్గర. నాకు ఎలాగో ఇంట్లో చాలా పని ఉంటుంది కదా, సో ఇంక అందుకని. సో ఇంక ఇక్కడ మేము మాట్లాడుకుంటూ చిన్నామె బాగా హెల్ప్ చేస్తుంది అనమాట ఎప్పుడైనా కానీ. ప్రతి దగ్గర నేను వంట చేసేటప్పుడైనా ఎక్కడైనా చూడండి నా పక్కనే తిరుగుతుంది. అన్నీ ఆమెకి ఇంట్రెస్ట్ అనమాట ఇప్పటి నుంచే. ఏదేలా చేస్తారు అవన్నీ, మీ మమ్మీ దగ్గర నువ్వు ఇంతే ఉండి నేర్చుకున్నావా అవన్నీ అడుగుతుంది అనమాట నన్ను. అవును ఉండి నేర్చుకున్నా అంటే అందుకని నేను కూడా నీ పక్కనే ఉంటా, వంట చేసేటప్పుడన్నీ నా పక్కనే ఉంటుంది అనమాట. సో ఇంకా చికెన్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. నేనేంటంటే చికెన్ ఇంకా 2 o'clockకే అలా అవన్నీ కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట, మ్యారినేట్ చేశాను. చాలా బాగా వస్తుంది కదా అలా అయితే, మనకి తొందరగా అయిపోతుంది. అలాగే ఈ ఉప్పు, కారం, ఈ మసాలాలు ఇవన్నీ ముక్కకు పడతాయి కదా, సో బాగుంటుంది అనమాట. సో నేను అందుకని ఇంకా ముందే కలిపి పెట్టాను అనమాట. మటన్ కూడా అలాగే కలిపి పెట్టాను. తర్వాత చికెన్ కూడా 2 ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట ముందే, అన్ని మసాలాలు, ఉప్పు, కారం అవన్నీ కలిపేసి. సో ఇంకా తాలింపు చేస్తున్నాను అనమాట మా చికెన్కి వచ్చేసి. చికెన్ తొందరగానే అయిపోతుంది కదా, మటనే చాలాసేపు ఉడికిద్ది. ఇంకా నేను కుక్కర్లో వేద్దాం అనుకున్నా మటను. సో కుక్కర్లో వేస్తే ఏంటంటే ఆ టేస్ట్ అనేది బాగుండదు. మరి ఒక విజిల్ ఎక్కువైతే కొంచెం మెత్తగా అవుతున్నది, అంత మంచిగా అనిపించట్లేదు అనమాట. సో అందుకని ఇంకా నేను మామూలుగా గిన్నెలోనే వండాను.
సో కొంచెం టేస్ట్ తేడా వచ్చిందనుకో ఇంకా నాకు నచ్చదనమాట. అందుకని చెప్పేసి గిన్నెలోనే వండాను. ఇంకా ఎప్పుడైనా కానీ అర్జెంటుగా నేను ఎప్పుడైనా ఒక్కొక్క సండే మటన్ తీసుకొస్తే దాంట్లోనే వేస్తాను అనమాట. కుక్కర్లో వేస్తే టేస్ట్ రాలేదనిపించింది నాకు. సో ఇంక అందుకని పిల్లలు ఏంటంటే మా పిల్లలు మటన్ అస్సలు తినరు, దగ్గరికి కూడా రానివ్వరు అనమాట. ఎందుకో మటన్ అసలు అలవాట్లేదు. ఇంకెప్పుడైనా బలవంతంగా పెడితే ఏదో ఇంకా బలవంతంగా తింటారు కొంచెం. ఇంకా మళ్ళీ ఇంకా వాళ్ళ కోసం అని చెప్పేసి చికెన్ తీసుకొచ్చారనమాట. ఇంకా నెక్స్ట్ డేకి కూడా ఉన్నదనమాట చాలా చికెన్ ఇవన్నీ. ఇంకా అప్పుడే కేకు ఇవన్నీ పాయసం ఆ రోజు ఇంకేం రైస్ తీసుకోలేదనమాట మేము. ఇంకా నెక్స్ట్ డేకి ఉన్నాయన్నమాట. ఇంకా ఇవన్నీ కర్రీస్ రైస్ కూడా చాలా మిగిలిందనమాట. ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ కూడా చేయలే నెక్స్ట్ డే రోజు. సో ఇంకా ఎసరు కాగినాయి రైస్ కుక్కర్లో. నేను అవి రైస్ వేసేస్తున్నా అన్నమాట. ఒక పక్కన చికెన్ అవుతుంది అక్కడ, ఇక్కడ రైస్ కూడా అయిపోతుంది కదా. ఇంకా మటనే చాలా టైం పట్టిద్ది, చూసుకుంటూ ఉండాలి కదా. మటన్ బాగానే టైం పడుతుంది. సో ఈ రెండింటికి అయిన టైం మటన్కి పడుతుంది అనమాట. ఇంకా మటనే పెద్ద పని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మళ్ళీ మనం ఏదైనా పనిలో పడ్డామనుకో లైట్గా వేసారు ఉండాలనుకొని కొంచెం వాటర్ ఉంటే మళ్ళీ అడుగంటుతుంది కదా, మళ్ళీ టేస్ట్ మారిపోతుంది. అందుకని చెప్పేసి దాన్ని చూసుకుంటూ వండాలి కదా. సో ఇంక అందుకని చికెన్ ఈజీగా అయిపోయింది, చాలా ఈజీగా అయిపోయింది అనమాట. సో ఇక్కడ నేను చెప్తాను అన్నాను కదా ఏంటి సంతృప్తి అది అని అన్నాను కదా. ఏంటంటే యాక్చువల్లీ నేను చాలా 4-5 టైమ్స్ చేశాను కేకు. ప్రతిసారి చాలా బాగా వచ్చింది, పర్ఫెక్ట్గా వచ్చింది. నాకు ఓవెన్ లేకపోయినా కానీ నేను మామూలుగా వేరే బౌల్లో పెట్టేసి ఒక ప్లేట్ పెట్టేసి బౌల్ పెట్టేసి మళ్ళీ దాంట్లో చిన్న బౌలు తర్వాత ఒక గిన్నెలో పెట్టేసి కేక్ బ్యాటర్ పెట్టేదాన్ని. చాలా పర్ఫెక్ట్ కుక్ అయ్యేదనమాట. సో నేనేంటంటే నేను ఉన్నట్టుండి నాకెందుకో మరి అలా అనిపించింది. వేరే వీడియోనో ఏమో చూశాను నేను, రైస్ కుక్కర్లో కేకు చాలా బాగా వస్తుంది అని చెప్పేసి విన్నాను అన్నమాట. నాకు లైన్లోకి వస్తే నేను చూశాను. సో ఇలా ట్రై చేద్దాం ఎట్లా ఉంటుందో ఏమిటో అని నేనేం చేశానంటే ఒకేసారి కేక్ బ్యాటర్ 2 సార్లు చేస్తాను నేను ఎప్పుడైనా కానీ. అంటే కేక్ 2 సార్లు చేసేసి ఇంకా దాన్నే చేస్తానన్నమాట. కొంచెం కొంచెం వేసేసి కేక్ని రెండు కేకులు చేసేసి నేను చేస్తానన్నమాట మళ్ళా. సో ఏం చేశానంటే నేను ఇంకా 2 సార్లు ఎందుకులే చేయడం అని చెప్పేసి, అంటే లేయర్ లాగా చేస్తాం కదా అలా నేను 2 సార్లు చేసుకుంటాను అనమాట కేకు. సో ఇంకెందుకులే అని చెప్పేసి నేనంతా 1/2 కిలో మైదాపిండి అనమాట, 1/2 కిలో కేక్ బ్యాటరు. సో దాంట్లోకి ఇంకా షుగర్ అవన్నీ ఉంటాయి కదా. సో 1.5 కిలో వరకు వస్తాయి కదా ఇంకా షుగరు, మనకి ఇవి పెరుగు, ఆయిల్ ఇవన్నీ వేస్తాం కదా ఇంగ్రీడియంట్స్. సో అవన్నీ చాలా ఉంటాయి కదా, ఎక్కువ అవుతుంది కదా అని చెప్పేసి నేనేం చేశానంటే ఎక్కువ టైం తీసుకుంటుంది అని చెప్పేసి ఇంకా రైస్ కుక్కర్ బౌల్ అయితే పెద్దగా ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఇంకా ఒకేసారి మొత్తం కేక్ బ్యాటర్ అంతా దాంట్లో వేసేసాను రైస్ కుక్కర్లో. వేసేసి ఇంకా రైస్ కుక్కర్లో చాలా బాగా వస్తుందిలే అని హ్యాపీగా నేను రైస్ కుక్కర్ ఆన్ చేశాను. సో ఒక పావు గంట ఏమో అలా కుక్ అయినట్టుంది అది. ఇంకా కేకు అది బటన్ అనేది రైస్ కుక్కర్ బటన్ అనేది పైకి పడిపోయింది అనమాట. సో ఇంకా అది ఎంత ఆన్ చేసినా మళ్ళీ కిందికి రావట్లేదు, కుక్ అవ్వట్లేదు. సో ఇంకేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేద్దామా వేరే బౌల్లోకి, ఆల్రెడీ కింద గట్టిగా అయిపోయింది అని చెప్పేసి ఎలాగా అని చెప్పేసి నేను ఇంకా మళ్ళీ ఆ బౌల్ తీసుకుపోయి మళ్ళీ నేను దాని మీద పెట్టాను అనమాట, గ్యాస్ స్టవ్ మీద పెట్టాను. డైరెక్ట్గా పెడితే మళ్ళీ మాడిపోతుందేమో అని చెప్పేసి మన చపాతీ ఇది ఉంటుంది కదా పెంకు, ఆ పెంకు మీద పెట్టాను అనమాట. పెట్టేస్తే ఏమైందంటే కింద మరి తక్కువ పెడితేనేమో మంట అస్సలు గిన్నె వేడవ్వట్లేదు. ఆ వేడికి ఇంకా ఏం ఉడికిద్దులే అని చెప్పేసి కొంచెం పెంచుకుంటూ హైలో పెట్టుకుంటూ మళ్ళీ మీడియంలో పెట్టుకుంటూ అలా కుక్ చేసాను అనమాట. సో అలా కుక్ చేసి ఏమైందంటే కేక్ ఏమో పైన ఏమో అసలు ఉడకలేదు, ఇంకా లోపల ఏమో మొత్తం మాడిపోయింది అనమాట. అడుగు సగం వరకు గిన్నె కూడా కింద లోపల ఏం కాలేదు గిన్నెకి. సో అవుట్ సైడ్ ఏంటంటే గిన్నె మాడిపోయింది అనమాట, అడుగున కొంచెం నల్లగా అయింది. తర్వాత కేక్ కూడా చాలా వరకు సగం మాడిపోయింది. సో ఇంకా కేక్ మాడిపోయింది బాగుండదు కదా ఫ్లేవర్ అని చెప్పేసి మళ్ళీ అదంతా తీసేసాను అనమాట. సో కేక్ మంచి రాలేదనమాట ఈసారి. ఇంకా
ఇంకా నేను ఏదైనా మనకు సాటిస్ఫాక్షన్ బాగుంటుంది కదా మనం చేసుకుంటూ కేక్ అని నేను ఇలాగే చేస్తున్నా కదా. సో ఇప్పుడు మా హస్బెండ్ ఏంటంటే బయట నుంచి తెస్తా అన్నారు. సో నేనే వద్దులే, నేనే చేసుకుంటా, అంత మంచిగా వస్తుంది కదా అని చెప్పేసి ఓవర్ కాన్ఫిడెన్స్తో నేనే చేస్తా అని మాట ఇచ్చిన. సో కేక్ మంచిగా రాలేదనమాట. సో ఇంకా ఎలాగోలా అడ్జస్ట్ చేశాను అనమాట. ఇంకా తనకు అసలు తెలియదు కేక్ మాడిపోయినట్టు. సో ఏంటంటే తెలిస్తే ఎందుకు నీకు, నువ్వు ఇంట్లో చేయడం, నేను తెస్తా అన్న కదా అని అంటారేమో అని మళ్ళీ ఇంకా నేను అసలు చెప్పలేదు, ఇంతవరకు కూడా తెలియదు అనమాట. బహుశా ఇంక వీడియో చూస్తే అంటాడు. అందుకే ఏంటి ఫ్లేవర్ వేరుగా ఉన్నది అని అన్నాడు. అంటే ఏం లేదు, నీకు అలా అనిపిస్తుందేమో, మాకు బాగానే ఉందని చెప్పినాం అనమాట. సో ఇంక అందుకే అలా జరిగిందనమాట. మొత్తం ఒక హాఫ్ వరకు కేక్ పాడైపోయింది, హాఫ్ తీసేసాను, ఇంకా హాఫ్ పైది పెట్టేశాను అనమాట. అది కూడా కొంచెం విరిగిపోయేటట్టు తునిగిపోయేటట్టు అయిందనమాట. సో ఇంకా అది మళ్ళీ దాన్ని అడ్జస్ట్ చేసి పైన క్రీమ్ వేసి మళ్ళీ చాక్లెట్స్తో పేర్లు రాసి ఇలా చేశాను అనమాట. ఇలా వాటర్ మిలాన్ ముక్కలు పెట్టేసాను డెకరేషన్కి. బాగా అనిపించింది. కానీ ఇంకా నేను అందుకే వీడియో ఫొటోస్ కూడా తీయలేదన్నమాట కేక్కి. సో అలా జరిగిపోయింది అనమాట. సో ఇంకా చికెన్ కూడా అయిపోయింది, చికెన్ కూడా తీయించి పక్కకు పెట్టాను అనమాట. ఇప్పుడు ఎందుకంటే మనం అందుకే ట్రై చేయకూడదు. ఏమైనా వీడియోస్ చూసి డైరెక్ట్ మనం ట్రై చేసామంటే తక్కువ క్వాంటిటీలో ట్రై చేసుకుంటే బెటర్. ఒక్కసారి మనం ఇలా స్పెషల్ డేస్లకి డైరెక్ట్ చేసామనుకో, అవి రాకుంటే కొంచెం ఏంటంటే బాధపడాల్సి వస్తుంది. సో నాకు అలాగే బాధ అనిపించింది అనమాట. కష్టపడ్డా ఇట్లా అయింది ఏందా అని. చాలా కష్టం ఉంటుంది కేక్ అంటే. బ్యాటర్ అన్ని కలుపుకోవడం, దాన్ని చూసుకుంటూ కుక్ చేయాలి, చాలా రిస్క్ ఉంటుంది అనమాట. సో నాకు చాలా బాధ అనిపించింది అనమాట ఇంకా ఆ రోజు. సో మా పిల్లలు చూస్తున్నారు కదా, ఇంకా వీడియో ముందు ఎట్లా కొట్టుకుంటారో అట్లనే కొట్టుకుంటారు. ఒక్కోసారి బాగుంటారు, మంచిగా ఆడుకుంటారు, ఒకళ్ళంటే ఒకళ్ళు వదిలిపెట్టలేనంత. ఒక్కొక్కసారి ఇంకా జుట్లు పట్టుకొని కొట్టుకుంటారు, అట్లుంటుంది అనమాట. ఇంకా కొట్టుకున్నారంటే వాళ్ళకి సమాధానం చెప్పలేక నాకు తలకాయ నొప్పి లేస్తుంది. సో ఇట్లుంటుంది అన్నమాట. సో అందుకని ఏ వీడియోస్ పెడితే ఆ వీడియోస్ చూసి మనం ఓన్గా ట్రై చేయాలంటే మాత్రం కష్టమే కొంచెం. సో నాకు అర్థమైంది ఇంకా ఇట్లాంటివి చేయొద్దు అని చెప్పేసి. మామూలుగా చేసుకుంటే ఎప్పుడు కేక్ చాలా బాగా వచ్చేది. సో అట్లా అనిపించింది అన్నమాట. సో మరి రైస్ కుక్కర్లో వాళ్ళకి ఎలా వచ్చిందో నాకు తెలియదు, కానీ అసలైతే రైస్ కుక్కర్లో రాదు కేక్. ఎందుకంటే కేక్ అనేది కొంచెం వాటర్ కంటెంట్ లేకపోతే బటన్ పైకి పడుతుంది అనమాట. బటన్ పైకి పడిందంటే ఇంకా కేక్ కుక్ కాదు, ఇంకా అలాగే ఉంటుంది, అంత వేస్ట్ అయిపోతుంది. సో అదంతా ఫేక్ అనమాట, నాకు అర్థమైంది. ఇంకెప్పుడు అలా చేయొద్దు. మనకి వీలుంటే మామూలుగా గ్యాస్ స్టవ్ మీద చేసుకుంటేనే బెటరు అనిపించింది నాకైతే. ఇంకా కేక్ అసలు తినాలనిపించలేదు అనమాట. సో ఇంకా ఇవి వంటలన్నీ అయిపోయినాయి, మటన్ అయిపోయే వరకు ఏం చూపించలే కానీ. సో ఇంకా ఇలా ఉందన్నమాట. మటన్ ఉడుకుతుంది కదా, ఇంక అని చెప్పేసి కేక్ కట్ చేస్తున్నమాట. చూడండి కేక్ కూడా, అందుకే కేక్ మంచిగా లుక్ అనిపించలేదు. ఇంకా నేను అందుకే మీకు దగ్గర నుంచి కూడా చూపించలేదు. సో సింపుల్గా సెలబ్రేషన్ అనమాట. సో ఎవరైనా ఉంటే బాగుంటుంది ఇలాంటప్పుడు, కానీ ఇంక ఇప్పుడు ఎవరు ఉండే సిచ్యువేషన్ కూడా లేదు కదా. మనం ఎక్కడికైనా ఊర్లోకి వెళ్ళి జరుపుకునేటట్టు లేదు, అలాగే మనం ఎవరినైనా పిలిచి హ్యాపీగా చేసుకుందాం అనేటట్టు కూడా లేదు కదా. సో ఇంకేవైనా కానీ ఇంతే, ఇంకా సింపుల్గా చేసేసుకోవడమే, అదే సేఫ్ కదా. సో అందుకని ఇంకా మామూలుగా ఇంకా చేసుకున్నాం అనమాట ఇంట్లోనే. సో ఏదో ఇంకా మనం చేసుకొని మన సొంతంగా చేసుకుంటే సాటిస్ఫాక్షన్ బాగుంటుంది కదని చెప్పేసి అనుకున్నాను. కానీ సో కేక్ మంచిగా రాలేదు. మా హస్బెండ్కి అయితే అది మంచిగా వచ్చింది రాని కూడా తనకు తెలియదు, ఫ్లేవర్ కొంచెం తేడా వచ్చింది అన్నాడు. కానీ ఇంకా నేను చెప్పలేదు, చెప్తే అనవసరంగా రిస్క్ ఎందుకు తీసుకుంటావు, టైం వేస్ట్, మళ్ళీ అది రాకుంటే బాధపడతావు అని అరుస్తాడని చెప్పేసి ఇంకా నేనేం చెప్పలేదన్నమాట. సో ఇంకేంటంటే ఇది సింపుల్గా. సో ఫ్రెండ్స్, వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో తప్పకుండా చెప్పండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎలా అనిపించిందో అనేది కమెంట్స్లో నాకు తప్పకుండా చెప్పండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్ అండి.